నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని వేల మందికి రియల్ ఎస్టేట్ రంగం పట్ల ట్రైనింగ్ ఇచ్చి, అదేవిధంగా కొన్ని వందలాది మందిని రియల్ ఎస్టేట్ రంగంలో నాయకులుగా మలచిన వ్యక్తి ఆధురి గ్రూప్ డైరెక్టర్ ఆర్యన్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. ఆర్యన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ఆర్యన్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్యన్ గారు, ఇప్పుడు మీరైనా నేనైనా సరే ఎస్, ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు తక్కువ ధరలో ఉందా అని ఫస్ట్ ఆలోచిస్తాం. ఖచ్చితంగా ఆబ్వియస్గా అండి. అది ఒక హ్యూమన్ సైకాలజీ. ఎస్ అండి. ఏదైనా సరే తక్కువ ధరలో ఉన్నప్పుడు కొనుక్కుందాం. ఎస్, మీరైనా నేనైనా మా ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నో, లేదంటే మీ ఇంట్లో ఒక టీవీ కొనాలంటేనో, కార్ కొనాలంటేనో, బైక్ కొనాలంటేనో, అవును. దసరాకి కానీ దీపావళికి కానీ ఏమైనా ఆఫర్లు ఉంటే ఎస్, ఎంతో కొంత తక్కువలో కొనుక్కుందామన్న ఆలోచన ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఉంటుంది. యు ఆర్ రైట్. అంటే ఏంటి, తక్కువలో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి అనేది హ్యూమన్ సైకాలజీ. ఎస్, తక్కువలో ఉన్నప్పుడు ఆపర్చునిటీ గ్రాప్ చేసేసుకుందాం అన్నది హ్యూమన్ సైకాలజీ. కరెక్ట్ కూడా అండి, అది కరెక్ట్ కూడా ఆ. కదా. సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఎస్, తక్కువలో ఉంది, స్టాక్ మార్కెట్ పడింది, లేదంటే రియల్ ఎస్టేట్ తగ్గుతుంది, రియల్ ఎస్టేట్ పడుతుంది అన్నప్పుడు అవును. ఎందుకు వచ్చి అవకాశాన్ని గ్రాప్ చేసుకోవట్లేదు? రియల్ ఎస్టేట్ పడిందన్నప్పుడు, లేదంటే స్టాక్ మార్కెట్ పడిందన్నప్పుడు దానికి దూరంగా వెళ్ళిపోతున్నారు, కానీ ఆ పడిన అవకాశాన్ని, ఆ సందర్భాన్ని క్యాష్ చేసుకుందామని ఎవరు ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇక్కడ పడింది అన్నప్పుడు దూరంగా వెళ్ళిపోతున్నారు అసలు? మీకు గుడ్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఏదైనా హోటల్ ఉందనుకుందాం. ఓకే, మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే 10 మందితో కలకల్లాడితే మనం కూడా తినాలనిపిస్తుంది. ఈవెన్ ఎంత మంచి హోటల్ అయినా అక్కడ పర్సన్ ఎవరు కనిపించలేదు అనుకోండి, కనిపించకపోతే అది అందులో బాగోదు అనే మన ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈగలు తోలుకుంటూ ఖాళీగా ఈ మాట వస్తుంది. ఈ మాట వస్తుంది. ఈవెన్ అతను మంచి చెఫ్ అయినా, మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇచ్చిన, ఇక్కడ కూడా ఏంటంటే మామూలు పడిపోయింది అన్నప్పుడు యాక్చువల్లీ దీంట్లో ఆపర్చునిటీ చూసే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎవరు పెట్టట్లేదు కాబట్టి మనం పెట్టట్లేదు, అందరూ పెట్టినప్పుడు మనం పెడదాం. ఈ మెంటాలిటీలో ఏమవుతుందంటే అందరూ పెట్టినప్పుడు పెట్టే టైంకి రేట్లు పెరిగిపోతాయి. ఎవరు పెట్టని టైంలోనేమో రేట్లు మంచిగా ఉంటాయి, ఆ టైంలో భయపడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే చిన్న క్యాలిక్యులేటెడ్ రిస్క్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు ఏమని ఫీల్ అవుతారంటే అప్పట్లో గచ్చిబౌల్లో పెట్టుంటే బాగుండేది అని 100 సార్లు 1000 సార్లు ఎవరైతే బాధపడతారో ఇప్పటికీ ఆ క్యారెక్టర్స్ అన్నీ ఎవరంటే బెస్ట్ ప్రైస్లో ఉన్నప్పుడు కొనుక్కోకుండా వెయిట్ చేసిన వాళ్ళే. ఇంకా పడుతుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడడం అనేది జరగదండి. ఇంకొక స్టెప్ పైకే వెళ్తుంది, కానీ అక్కడ హాల్ట్ వచ్చింది అంతే. అక్కడ జస్ట్ ఒక హోల్డ్ పడింది. ఆ హోల్డ్ని మనం ఎంకరేజ్గా తీసుకుని దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ కాకపోతే ఇంకా పడుతుందేమో, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన సజెషన్స్తో ఆగిపోతారు. యాక్చువల్గా మనకి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అంటే అండి, పక్కన నైబర్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు చెప్పిందే వింటారు, కానీ మాలాంటి అనలిస్ట్ వచ్చి దిస్ ఇస్ ద రైట్ టైం అంటే వీళ్ళకి ఏదో లాభం వచ్చేస్తుందేమో, అందుకే వీళ్ళు వచ్చేసి టీవీలో చెప్తున్నారేమో అనుకుంటారు. సో నాదేంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక మంచి అనలిస్టుల దగ్గరికి వెళ్ళి అసలు ఎక్కడ పెడితే బాగుంటుంది అనే ప్లేస్ తీసుకుని, ఎందుకంటున్నానంటే పెట్టి ప్లేస్ కరెక్ట్గా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోతుంది. సో ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కొంచెం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుని, ఇప్పుడు అంతా కూడా అవేర్నెస్ బాగానే పెరిగిపోయింది. ప్రతిదీ కూడా ఎలా చూసుకోవాలన్నా ఆన్లైన్లో ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు ఒకప్పుడు కంటే కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో మంచి ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోగలిగితే మాత్రం 100% మంచి రిటర్న్స్ వస్తాయండి. ఎందులోని రానంత రిటర్న్స్. బిలీవ్ మీ అన్నట్టు ఒక 40 సంవత్సరాల్లో వెనక్కి వెళ్తే గోల్డ్లో కానీ, సిల్వర్లో కానీ, లేదంటే షేర్స్లో కానీ రాని రిటర్న్స్ అంటే నెంబర్ ఆఫ్ రిటర్న్స్ మనకి రియల్ ఎస్టేట్లో వచ్చినాయి. సో రియల్ ఎస్టేట్ని ఇప్పుడు ఒక పర్సన్ కోటీశ్వరుడు అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, మీ దగ్గర ₹1,00,00,000 ఎన్ని కోట్లు ఉన్నా మీరు కోటీశ్వరులు కాలేరు, బట్ మీ దగ్గర ఉన్న ల్యాండ్ వాల్యూని కోటీశ్వరులను చేస్తుంది. ఆబ్వియస్లీ చాలా మంది ఏమనుకుంటారంటే నా దగ్గర ఒక 10 కోట్లు ఉంది కాబట్టి నేను కోటీశ్వరుని అనుకుంటారు. 100% ఈ రోజు ఈ 10 కోట్లు రేపటి రోజున, ఎందుకంటే డాలర్ వాల్యూ పడిపోయిందండి. ఓకే, అంటే 10 కోట్ల వాల్యూ ఒకప్పుడు ₹80 ఉండే డాలర్ 96 దాకా వచ్చింది. 10 కోట్ల వాల్యూ వాళ్ళకి తెలియకుండానే 8.5 crores. ఇంకా రేట్లు అయ్యి పెరిగిపోతే ఇంకా తగ్గిపోతుంది. కానీ ల్యాండ్కి ఆ ప్రాబ్లం లేదు, ల్యాండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా అంటే జైక్ విష్ణు టాక్స్ వారు చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్, ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ రోజు కాదు రేపటికైనా కూడా బెస్ట్ రిటర్న్స్ తీసుకుంటారు. ఫ్యూచర్కి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండి. ఇంకా మీరు ఎంత డబ్బు ఇచ్చినా దాని మీద ఉండదు, వేరేది ఏది ఇచ్చినా కూడా వాళ్ళు అది ఉంచుతారా పాడు చేస్తారో తెలియదు. బట్ ల్యాండ్ అనేది తొందరగా సేల్ కూడా చేయలేరు, అదొక అడ్వాంటేజ్ కూడా. అంటే ఆ ల్యాండ్ అలా ఉండడం వల్లే సంవత్సరాలు ముందుకెళ్తుంది. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఒకసారి మన తెలంగాణ హైదరాబాద్కు వచ్చేస్తే
Yes. సో ఇప్పుడు మోస్ట్ హాట్ ఇన్వెస్ట్మెంట్ హబ్స్ ఏ ఉన్నాయి హైదరాబాద్కి సంబంధించి, ఈస్ట్ కానీ వెస్ట్, నార్త్, సౌత్ డైరెక్షన్స్లో Yes. ద బెస్ట్ ప్లేసెస్ అంటే ఎక్కడ ఉన్నాయి? సో మీకు బెస్ట్ హబ్స్ చెప్పాలంటే నేను టాప్ 5 హబ్స్ మనం ప్లాన్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసి షాద్ నగర్ ఇస్ ద బెస్ట్ హబ్ అండి, ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకు షాద్ నగర్ ఒక బెస్ట్ హబ్ అని చెప్తున్నా అంటే, ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ, అండ్ సెకండ్ వచ్చేసి అక్కడి నుంచి ఎక్కడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి చూసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి, అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కన్హా శాంతివనం లాంటిది కానీ, లేకపోతే సింబియోసిస్ యూనివర్సిటీ కానీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే షాద్నగర్కి ఉన్న అడ్వాంటేజ్ రోడ్డు ఫెసిలిటీస్ బాగుంటాయి, అండ్ ట్రైన్ ఫెసిలిటీ బాగుంటుంది, అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నది. ఇవి కాకుండా ఫ్యూచర్లో టెర్మినల్ రాబోతుంది, హై స్పీడ్ రైల్వే టెర్మినల్ కూడా శంషాబాద్కి రాబోతుంది. దీనివల్ల కూడా ఆ ఏరియాస్ అన్ని బాగా డెవలప్ అవుతాయి. సో షాద్ నగర్లో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షాద్ నగర్ స్టార్టింగ్ దగ్గర నుంచి బాలానగర్, జడ్చల్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఏరియాస్లో మనకి ఇప్పుడు అఫోర్డబుల్ రేట్స్లో ఉన్నాయి. ఎవరైతే తక్కువ బడ్జెట్లో 15 లక్షలు 20 లక్షల్లో కూడా బడ్జెట్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇచ్చే ప్లేస్ ఇది. సెకండ్ గట్కేసర్ అండ్ బీబీ వరంగల్ హైవేలో చూసుకుంటే గట్కేసర్, బీబీ నగర్ అండ్ ఇంకొంచెం ముందు వరకు కూడా అంగపల్లి, ఇంకా ఆ ఏరియా వరకు కూడా యాదగిరి గుట్ట వరకు కూడా ఎవరైనా పెట్టుకోగలిగితే, ఇప్పుడు ఈస్ట్ అనేది కొంచెం డల్గా ఉంది, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్. కొంచెం వరకు పెట్టుకోవచ్చు, తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఈస్ట్ వైపు చూడొచ్చు. అండ్ శంకర్పల్లి ఆ సైడ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, శంకర్పల్లి, మోకిలా ఇటు సైడ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్యూచర్లో దీని మీద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చేయకూడదు. ఇల్లు కట్టుకుని ఉందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు అనుకుంటే ఆ ఏరియాస్ అయితే బెస్ట్ అండి. శంకర్పల్లి కానీ, మోకిలా కానీ ఈ ఏరియాస్లో మంచిగా ఉంటుంది. అండ్ మీకు మా ముంబై హైవే వచ్చినట్లయితే సదాశివపేట దగ్గర, అంటే ఆ ఏరియా నుంచి ముందుకి ఏదైతే కంకోల్ టోల్ గేట్ ఉందో ఆ ఏరియా వరకు ఏదన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఆ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, ఆంధ్ర సైడ్ మళ్ళీ విజయవాడ, వైజాగ్ కూడా కొంచెం మళ్ళీ బూమ్ స్టార్ట్ అయింది. వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకుని మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దిస్ ఈజ్ ద రైట్ టైం, ఎందుకంటే వన్స్ ఎయిర్పోర్ట్ అక్కడ ఫెసిలిటేట్ అయిపోయిన తర్వాత రేట్లు ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. సో ఎవరైనా అంటే దీన్ని ఎలా అంటే పోర్ట్ఫోలియో మేనేజర్గా నేను ఏం చెప్తానంటే, ₹1,00,00,000 మీ దగ్గర ఉంది అంటే దాన్ని డైవర్సిఫై చేసుకుని ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఆలోచించి పెట్టుకోగలిగితే రిటర్న్స్ ఆల్వేస్ గుడ్ ఉంటాయండి, చాలా బెస్ట్ వస్తాయి మనకి. ఓకే, సో ఆర్యన్ గారు ఇప్పుడు 2026 మిడ్లో ఉన్నాం కదా. ఎస్, ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా, ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అన్న డైలమాలో ఉండేవాళ్ళు ఎస్, ఒక 5 సంవత్సరాల తర్వాతకి వెళ్తే అప్పుడు ఏం మిస్ అయ్యామని ఫీల్ అవుతారు? ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉన్నప్పుడు పెట్టుకోలేని ఎవరైతే ఉంటారో, మరి ఇంకొకటి ఏంటంటే గచ్చిబౌలిని మిస్ అయితే ఎలా అనుకున్నారో, ఇప్పుడు కూడా షాద్ నగర్ మిస్ అయితే అలానే అనుకోవాలి. అంటే మేజర్లీ ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది గేమ్ చేంజర్ కాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒకసారి ఓఆర్ఆర్ లాగా స్టార్ట్ అయితే, అంటే 4 years తర్వాత కానీ 5 years తర్వాత కానీ ఆ ఏరియాలో రేట్లు లక్షల్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అంతా వేలల్లోనే ఉన్నాయి. ఈ ఏరియాల్లో ఎవరైనా రీజనల్ రింగ్ రోడ్కి సరౌండింగ్ దగ్గరలో ఒక 3 to 5 kilometers లెఫ్ట్ కానీ రైట్ కానీ పెట్టుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు రేపన్న రోజున గచ్చిబౌలిలో ఎలాంటిదైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నారో అలాంటి ఫ్రూట్స్లో సగం కంటే పైన అట్లీస్ట్ మినిమం 5 సంవత్సరాల్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది. అంటే ఈ ఓఆర్ఆర్ చుట్టూ మళ్ళీ ఒక రైల్వే ట్రాక్ని ప్లాన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే హై స్పీడ్ రైల్వేస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఎప్పుడైతే పెరిగిందో అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గర రియల్ ఎస్టేట్లో బాగా ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక మంచి టీమ్ బిల్డింగ్ చేసుకుని రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో ఎవరైనా ఫస్ట్ బర్నింగ్ ఉండి డబ్బులు సంపాదించాలి, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి, ఫ్యామిలీని ఒక లెవెల్లో చూపించాలి అనుకున్న ఎవరైనా కూడా 100% మీరు వస్తే నేను నాకు తెలిసిన ప్రతి నాలెడ్జ్ని మీకు షేర్ చేసి ఎక్సలెంట్గా మిమ్మల్ని తయారు చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను కనుక మీరు కాంటాక్ట్ అవ్వాలంటే నా నెంబర్ వచ్చేసి 9391151121. ఈ నెంబర్కి కాల్ చేయండి. 100% ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా నేనే మీకు మళ్ళీ కాల్ చేస్తాను. సో ఇందులో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది నా ఎక్స్పీరియన్స్, more than 10 years ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. 100% మిమ్మల్ని ఒక లీడర్గా చేసే వరకు నేను మీ చేయి పట్టుకునే ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విష్ణు గారు.